ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట, లాల్ కిలా, రెడ్ ఫోర్ట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు. అసలు ఈ ఎర్రకోట కథ ఏంటి? ఎప్పుడు మనం ఒక ప్రౌడ్ మూమెంట్ అన్నమాట. దాంతో పాటు ఎర్రకోటను ఒక ప్రైడ్ గా చూసుకుంటుంటాం. గత 77 సంవత్సరాల నుంచి కూడా భారత ప్రధానమంత్రులు రెడ్ ఫోర్ట్ నుంచే ఇండియన్ ఫ్లాగ్ ను హాయిస్ట్ చేస్తున్నారు. అసలు ఈ రెడ్ ఫోర్ట్ ఎప్పుడు కట్టారు? యాక్చువల్గా 5th మొఘల్ ఎంపరర్ షాజహాన్ ఆయన కట్టించారు 1648వ సంవత్సరంలో. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ ప్యాలెస్ అనేది అప్పట్లో ఉన్న షాజహానాబాద్ కి క్యాపిటల్ ప్లేస్ లో ఉంటుంది. సో ఇది రాజులుండే ప్యాలెస్ అనమాట. దాదాపు 200 సంవత్సరాల పాటు మొఘల్ ఎంపరర్స్ దీనిలోనే ఉన్నారు. దీనిలో రకరకాల హాల్స్ ఉంటాయి. ఆ తర్వాత రెడ్ ఫోర్ట్ కి చాలా విశిష్టతలు కూడా ఉన్నాయి. 1857 1857 తిరుగుబాటులో ఇది ఒక సింబల్ ఆఫ్ ఫ్రీడమ్ మూవ్మెంట్. అంటే ఆ తిరుగుబాటుకు ఒక సింబల్. భారతదేశంలో బ్రిటిష్ కి వ్యతిరేకంగా జరిగిన ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ కి ఇది ఒక సింబల్ అనమాట. రెడ్ ఫోర్ట్ ని అప్పట్లో ప్రతీకగా తీసుకున్నారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళకి రెడ్ ఫోర్ట్ అంటే కొంచెం దాన్ని వేరేగా మార్చాలి. మొఘల్ ఎంపరర్స్ వెళ్ళిపోయిన తర్వాత 1857 రివోల్ట్ తర్వాత దాన్ని చాలా వరకు చేసేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు దీన్ని గ్యారిసన్ గా మార్చారనమాట. ఎక్కువ మిలిటరీ ఎక్విప్మెంట్స్, మిలిటరీ పీపుల్ వీళ్ళు ఉండటానికి. ఆ తర్వాత రెడ్ ఫోర్ట్ కి సంబంధించి INA, ఇండియన్ నేషనల్ ఆర్మీ, వీళ్ళు కూడా దీన్ని చాలా సిగ్నిఫికెంట్ గా చూసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ 1943లో సుభాష్ చంద్రబోస్ గారు సింగపూర్ నుంచి ఒక స్పీచ్ ఇచ్చారు. ఢిల్లీ చలో స్పీచ్ అన్నమాట. ఆ స్పీచ్ లో మన విక్టరీ పెరేడ్ ఎక్కడ జరగాలంటే, మనం అంతా శత్రుల్ని అంతం చేసిన తర్వాత మన విక్టరీ పెరేడ్ అనేది రెడ్ ఫోర్ట్ లో జరగాలి, జరిగేంత వరకు కూడా మనం పోరాడాలని చెప్పి ఆయన చెప్పారు. తర్వాత ఆజాద్ హిందూ ఫోర్స్, ఇండియన్ నేషనల్ ఆర్మీ వాళ్ళ మనందరికి తెలుసు చాలా మంది INA వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు పట్టున్నారు, ట్రయల్ జరిగినాయి. ఫైనల్ గా షా నవాజ్ ఖాన్, ప్రేమ్ సెగల్, RS దిల్లాన్ వీళ్ళ ట్రయల్స్ అని జరిగాయి. ఇవన్నీ ఎక్కడ జరిగాయి తెలుసా? రెడ్ ఫోర్ట్ లో. సో అప్పట్లో ఎర్రకోట అనగానే జాతీయ భావం ఉవ్వెత్తున లేసేదన్నమాట. ఇవన్నీ కూడా జనరల్ గా రెడ్ ఫోర్ట్ కున్న ప్రతీకలు, దానికి ఉన్న ప్రౌడ్ మూమెంట్స్. ఆ ప్లేస్ అంటేనే ఒక సింబాలిజం. ఒక ఇండియా మా దేశం అనే దానికి రెడ్ ఫోర్ట్ అనేది ఒక సింబాలిజం అనమాట. రెడ్ ఫోర్ట్ అనేది ఇన్ని సంవత్సరాలుగా మనకు స్వతంత్రం వచ్చిన నుంచి, అంటే జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి ఇప్పటి వరకు కూడా రెడ్ ఫోర్ట్ లోనే ప్రధాని గారు ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తున్నారు. దీనికి రెడ్ ఫోర్ట్ అని ఎందుకంటారంటే దీని గోడలన్నీ కూడా రెడ్ శాండ్ స్టోన్ తో కట్టబడి ఉన్నాయన్నమాట. రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ అనేది ఒక ప్యాలెస్, 5th మొఘల్ ఎంపరర్ ప్యాలెస్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా వచ్చింది దానికి 2007లో. రెడ్ ఫోర్ట్ అనేది ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లో కూడా ఉంది. తాజ్ మహల్ ని ఏ ఆర్కిటెక్ట్ అయితే కట్టారో, అంటే డిజైన్ చేశారో, ఆర్కిటెక్టే రెడ్ ఫోర్ట్ ని కూడా డిజైన్ చేశారు. ఆయన పేరు ఉస్తాద్ అహ్మద్ లహోరీ. సాధారణంగా ఆగస్టు 15వ తారీఖు కాకుండా భారత ప్రధాని అనేవాళ్ళు రెడ్ ఫోర్ట్ జనరల్ గా వెళ్ళరు. జనరల్ గా ప్రతి సంవత్సరం 15వ తారీఖు వెళ్తారనమాట. అయితే పరాక్రమ్ దివస్ అక్కడి నుంచే సెలబ్రేట్ చేశారు. ఏంటి పరాక్రమ్ దివస్? పరాక్రమ్ దివస్ అనేది 100th బర్త్ యానివర్సరీ, సుభాష్ చంద్రబోస్ గారి బర్త్ యానివర్సరీ రోజున డిక్లేర్ చేశారనమాట. సో ఆ రోజున భారత ప్రధాని గారు 2021లో అక్కడికి వెళ్ళి దానికి సంబంధించి స్పీచ్ కూడా ఇచ్చారు. తర్వాత 2019లో జనవరి 23వ తారీఖున భారత ప్రధాని క్రాంతి మందిర్ అని చెప్పి ఒకటి రెడ్ ఫోర్ట్ లో ఓపెన్ చేశారు. ఆ క్రాంతి మందిర్లో సుభాష్ చంద్రబోస్ మ్యూజియం, 1857 రివోల్ట్ సంబంధించిన మ్యూజియం, తర్వాత జలియన్ వాలాబాగ్ వరల్డ్ వార్ 1 సంబంధించిన మ్యూజియం, ఇవన్నీ కూడా దానిలో పెట్టారు. వరల్డ్ వార్ 1లో ఎవరైతే భారత సైనికులు వాళ్ళకి సంబంధించిన అంశాలు అవన్నీ కూడా. తర్వాత ఆజాద్ హింద్ గవర్నమెంట్, మీకు తెలుసు సుభాష్ చంద్రబోస్ గారు ఒక గవర్నమెంట్ నే ప్యారలల్ గవర్నమెంట్ గా ఏర్పాటు చేసి రన్ చేయాలని ఆజాద్ హింద్ గవర్నమెంట్ అని పేరు పెట్టారు. అక్టోబర్ 21, 2018న 75 వసంతాల ఆజాద్ హింద్ గవర్నమెంట్ ని కామెమరేట్ చేసుకుంటూ రెడ్ ఫోర్ట్ లో PM గారు ఫ్లాగ్ హాయిస్ట్ చేశారు, నేషనల్ ఫ్లాగ్ ని.